హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ ఫాతిమా. సో ఈ రోజు అయితే నేను డాక్టర్ ధీరజ్ హెల్త్ పెయిన్ రిలీఫ్ అండ్ వెల్నెస్ సెంటర్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్కి వచ్చేసాను. సో డాక్టర్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే అండి. నమస్తే అండి. యాహ్! ఎలా ఉన్నారు? గుడ్. హౌ ఆర్ యూ? ఐమ్ గుడ్ అండి. హ్మ్. సో ఇంత ఎనర్జెటిక్గా చెప్తున్నారు. సో ఈ మధ్య కాలంలో సార్ చాలా మంది పేషెంట్స్కి, హ్మ్. బయట జనాలందరికీ విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది సార్. అసలు ఈ యెస్. విటమిన్ డి డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది? సో, వైటమిన్ డి అనేది బాడీలో చాలా ఎసెన్షియల్ హార్మోన్ అని చెప్పుకోవచ్చు. సో, ఓకే. వైటమిన్ అండ్ ఆల్సో హార్మోన్. ఎందుకంటే ఈ వైటమిన్ డి వల్ల చాలా ఆహ్, లోపల సబ్స్టెన్సెస్ గానీ ఆర్ మనకి సింథసిస్ అయ్యే కాల్షియం అబ్సార్ప్షన్ గానీ, మెగ్నీషియం సర్క్యులేషన్ గానీ ఆర్ చాలా ఎసెన్షియల్ హార్మోన్స్ గానీ దీనివల్ల యాక్టివేట్ అవుతుంది. సో, అంత ఇంపార్టెంట్ వైటమిన్ డి. సో, ఈ లోపం కారణం చాలా ఉండొచ్చు. లైక్ మనకి ఇన్‌అడిక్వేట్‌గా సన్ ఎక్స్‌పోజర్ ఉండకపోవడం, తీసుకునే ఆహారంలో పౌష్టిక ఇవి తత్వం లోపించడం లైక్ కాల్షియం గానీ, విటమిన్ డి, ఫోర్టిఫైడ్ ఫుడ్ తీసుకోకుండా ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడము, ఎక్సర్సైజ్ సరిగ్గా చేయకపోవడం అండ్ వీటితో పాటు ఒబెసిటీ ఉండడము అండ్ మొత్తం బాడీ అంతా కవర్ చేసుకునేలాగా ఏమైనా డ్రెస్ ఏసుకున్నా గానీ సన్‌లైట్ అబ్సార్ప్షన్ సరిగ్గా ఉండకపోవడం, ఆహారంలో వైటమిన్ డి లేని ఆహారం ఎక్కువ తీసుకున్నా గానీ వైటమిన్ డి లోపిస్తుందనమాట. ఓకే. మరి ఈ వైటమిన్ డి అన్నది ఏ ఏజ్ గ్రూప్‌లో వాళ్ళలో ఉంటుంది సార్? సో, వైటమిన్ డి నియోనేటల్ నుంచి ఎల్డర్లీ వరకు అంటే పుట్టిన బేబీ నుంచి పెద్దవాళ్ళకి అందరికీ అవసరం అది. హుహు. బాడీలో నార్మల్‌గా సింథసైజ్ అయ్యే ఒక హార్మోన్ అది. బట్ అది సింథసైజ్ అవ్వాలంటే చాలా ప్రత్యేక కణాలు కావాలి. దానికి కిడ్నీ అవసరం, లివర్ అవసరం, ఫ్యాట్ కావాలి, స్కిన్. ఎందుకంటే స్కిన్‌లో ఉన్న ఫ్యాట్ అబ్సార్బ్స్ అయ్యి అది లివర్ నుంచి మళ్ళీ కిడ్నీ ద్వారా ఎళ్లి అక్కడే యాక్టివేట్ అయ్యి వైటమిన్ డి అనేది అవుట్‌పుట్ వస్తుంది. సో, కొంతమందికి సడెన్‌గా మోకాలు నొప్పులు గానీ, జాయింట్ పెయిన్స్, బాడీ పెయిన్స్, సో, రకరకాల నొప్పులతో బాధపడతా ఉంటారు. సో, హ్మ్. వాళ్ళకి అండర్‌లైన్ కండిషన్ వైటమిన్ ఈ డెఫిషియన్సీ గూడా ఉండొచ్చు. హ్మ్. అంటే ఇప్పుడు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిది? వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు? సో, వైటమిన్ డిలో ఆహారంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సన్‌లైట్. హ్మ్. సన్‌లైట్ ఒక ఆహారంలాగా తీసుకోవాలి. లైక్ మనకు డైలీ అన్నం, చపాతీ ఎలా తింటామో 15-20 మినిట్స్ సన్‌లైట్ ఎక్స్‌పోజర్ అవసరం. హ్మ్. అది ఎర్లీ మార్నింగ్ ఉండొచ్చు. లేకపోతే బెస్ట్ టైమ్ ఏందంటే ఒక 11-12 టైం. మధ్యాహ్నం 11-12 టైంలో మనకి సన్‌లో ఆ ప్రత్యేక అల్ట్రా వయలెట్ రేస్ ఒస్తాయి. సో, ఆ యూవీఏ అండ్ యూవీబీ రేస్ ద్వారా మనకి ఫ్యాట్‌లోంచి కొలెస్ట్రాల్ ఉంటుంది గదా! కొలెస్ట్రాల్ నుంచి అగైన్ మనకు వైటమిన్ డి అది ఉత్పత్తి అవుతుందనమాట. సో, ఓకే. సన్‌లైట్ 50% ఇంపార్టెంట్. వీటితో పాటు డైటరీ ఫుడ్స్ లైక్ మనకి డైరీ ప్రొడక్ట్స్, కాల్షియం ఆర్ విటమిన్ డి ఎక్కువ కావాలంటే మిల్క్ చాలా ఇంపార్టెంట్. హ్మ్. సో, మిల్క్‌లో అగైన్ నార్మల్ స్కిమ్డ్ మిల్క్ అంట, హోల్ మిల్క్ గానీ, ఫోర్టిఫైడ్ మిల్క్ అంటాం. సో, ఓకే. వాటిలో బాగా ఇంపార్టెంట్. అండ్ సోయా మిల్క్ గానీ, బాదంలో కానీ, సో, ఇట్లాగా డ్రై ఫ్రూట్స్ బాదం, పిస్తా, హ్మ్. వీటిలో గూడా వైటమిన్స్ చాలా పుష్కలంగా ఉంటుంది. అట్లాగే అందరి ఇళ్లలో ప్రత్యేకంగా ఎక్కువగా ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్స్‌లో చేసుకునేదంటే మునగాకు. సో, మునగాకులో గూడా కాల్షియం అండ్ వైటమిన్ డి చాలా పుష్కలంగా ఉంటుంది. హుహు. సో, ఇలాగా సన్‌లైట్‌తో పాటు ఈ డైటరీ చేంజెస్‌తో తోటి చూసుకోవచ్చు. అదే నాన్ వెజ్ ఉన్నారనుకోండి, నాన్ వెజిటేరియన్స్ కోసం ఫిష్ ఉంటుంది ఆర్ ఫిష్ లివర్ ఆయిల్ అని ఉంటుంది. సో, ఫిష్‌లో బాగా వైటమిన్ డి బాగా ఉంటుంది. ఓకే. అలాగే చికెన్ గానీ, ఎగ్స్‌లో గూడా ఫోర్టిఫైడ్ ఎగ్స్ మనకి విటమిన్ డి ఇన్‌ఫ్యూజ్డ్ ఎగ్స్ గూడా దొరుకుతున్నాయి. అవి గూడా తీసుకుంటే వాళ్ళకి సప్లిమెంటేషన్ లాగా ఉంటుంది. సో, ఇవన్నీ డైలీ రిక్వైర్మెంట్ వరకు సరిపోతుంది. అదే డెఫిషియన్సీ ఉందనుకోండి, వాటికి వేరే ట్రీట్మెంట్ అవసరం పడొచ్చు. హుహు. సార్ ఇప్పుడు చాలామందయితే విటమిన్ డి తక్కువైందని చెప్పి రకరకాల టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నారు. హ్మ్. సో దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉంటాయా? హ్మ్. సో, ఇది డబుల్ ఎడ్జ్ స్వోర్డ్ అని చెప్పుకోవచ్చు వైటమిన్ డి. వైటమిన్ డి డెఫిషియన్సీ లేకుండా దానికి మనం ట్రీట్మెంట్ చేసుకుంటే, అది హైపర్ విటమినోసిస్ డి అంటాం. సో, దానివల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ చాలా సైడ్ ఎఫెక్ట్స్ అంటే హాస్పిటల్‌లో కూడా అడ్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, హుహు. మనకి తగిన జాగ్రత్తలు లేకుండా ఆర్ మనకి ముందే టెస్ట్ ఏం చూసుకోకుండా మనం వైటమిన్ డి సప్లిమెంటేషన్ చేసుకుంటే, ఇంకా ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, అందుకోసమే ఫస్ట్ మనం స్క్రీనింగ్ ఇంపార్టెంట్. వైటమిన్ డిలో 2 టైప్ ఆఫ్ టెస్ట్స్ ఉంటాయన్నమాట. విటమిన్ 25 ఓహెచ్ అండ్ 1, 25 ఓహెచ్ అని ఉంటుంది. ఈ లెవెల్స్ మనకి లెస్ థాన్ 20 ఉంటే అప్పుడు మనం దానికోసం వేరే ట్రీట్మెంట్ ఇంజెక్షన్ ద్వారా గానీ, టాబ్లెట్స్ ఏసుకోవచ్చు. సో, టాబ్లెట్స్‌లో మళ్ళీ డోసేజెస్ కూడా ఉంటుంది.
హుహు. కొంతమందికి 1000 యూనిట్స్ ఉంటుంది, 2000 యూనిట్స్ ఉంటుంది. సివియర్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు 60,000 యూనిట్స్. అది ఒక డాక్టర్ పర్యవేక్షణలో ఒక కోర్స్ లాగా వాడాలన్నమాట. ఎలా ఓకే. పడితే అలాగా డైలీ వాడడము అలా ఉండదు. ఇది వారానికి ఒకసారి ఉండొచ్చు, లేకపోతే రోజు ఉండొచ్చు. ఆర్ నెలకొకసారి కూడా ఉండొచ్చు. అది ఆ డెఫిషియన్సీ లెవెల్ ఎంత ఉంది? అది ఐవీ ఇంజెక్షన్ ద్వారా ఇస్తున్నామా? క్యాప్సూల్స్ జెల్ లాగా ఇస్తున్నామా? లేకపోతే సిరప్ లాగా ఇస్తున్నామా? దాని కాన్సంట్రేషన్ ఎంత ఉంది? సో, ఇవన్నీ పరిగణలో తీసుకొని వైటమిన్ డి సప్లిమెంటేషన్ ఇంపార్టెంట్. సో, నాట్ జస్ట్ వైటమిన్ డి అబ్సార్ప్షన్స్ ఇంకా బాగుండాలి అంటే కాల్షియం ఉండాలి, మెగ్నీషియం ఉండాలి, జింక్ ఉండాలి. సో, ఇవి గూడా మనకి వైటమిన్ పాటు ఇవి గూడా సప్లిమెంట్ జేస్తే మనం తీసుకున్న వైటమిన్ డి అబ్సార్ప్షన్ గానీ, దాని లెవెల్స్ ఇంకా బాగా పెరుగుతాయి. హుహు. సార్ అసలు ఈ వైటమిన్ డి లక్షణాలేంటి? అసలు ఎలా మొదలవుతుంది? ఎలా తెలుసుకోవాలి? ఇది చాలామందికి చాలా కామన్ సింప్టమ్స్ ఉంటాయి. నాకు మూడ్ ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయి. చిన్న చిన్న పనులకే నాకు బాడీ పెయిన్స్, మజిల్ సోర్‌నెస్ వస్తుంది. చేసే పనిలో నాకు బాగా నీరసం వచ్చేస్తుంది. అసలు పని చేయాలన్న ఉత్సాహం రావట్లేదు. ఆర్ మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ అంటే ఓన్లీ మోకాలు నొప్పి, షోల్డర్ పెయిన్ అట్లా కాదు. ఎనీ బోనీ పాయింట్స్ పెయిన్ రావడం. హెడ్‌ఏక్ రావడము. సో, హ్మ్. ఇలాగ రకరకాల వేగ్ సింప్టమ్స్ ఉంటాయి. సో, ఇవన్నీ వైటమిన్ డి డెఫిషియన్సీ యొక్క లక్షణాలు. ఇవి రాకుండా ఉండాలంటే ఎలాంటి ఆహార పదార్థాలు చెప్పారు. హ్మ్. సో, దీనికి సంబంధించి ఇంకొంచెం డీటెయిల్‌గా చెప్పండి సార్. అంటే ఇది వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? సీ ఎస్పెషల్లీ ఫీమేల్స్‌కి 30 ఆర్ 40 ఇయర్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళకి ప్రత్యేకంగా తీసుకోవాల్సింటే యాన్యువల్ చెకప్. ఎవ్రీ ఇయర్ వైటమిన్ డి టెస్ట్ అనేది చేసుకుంటే వాళ్ళకి డెఫిషియన్సీ రాకుండా వాళ్ళు ప్రొటెక్ట్ జేసుకోవచ్చు. ఎందుకంటే ఫీమేల్స్‌లో ఎక్కువగా పెరిమెనోపాజల్ స్టేజ్ ఆర్ పోస్ట్ మెనోపాజల్ స్టేజ్‌లో సివియర్ డెఫిషియన్సీకి లోనవుతారు. సో, దీనివల్ల వాళ్ళకి జాయింట్ పెయిన్స్ గానీ, బ్యాక్ పెయిన్ ఆర్ నీ జాయింట్ పెయిన్స్ బాగా ఫాస్ట్‌గా అరిగిపోవడం జరుగుతుంది. హ్మ్. సో, ఇవి ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం మనం యాన్యువల్ స్క్రీనింగ్ చేసుకోవడం అండ్ డైలీ డైటరీ సప్లిమెంటేషన్ అట్‌లీస్ట్ 1000 యూనిట్స్ వైటమిన్ డి ఉన్న ఆహారం తీసుకోవడం. లేకపోతే కాల్షియం విత్ వైటమిన్ డి దొరికే టాబ్లెట్స్ కూడా కన్జ్యూమ్ చేసుకుంటే ఇది రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. థాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కగా చెప్పారు. థాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.